హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద విఆర్ ముచ్చట్లు అండ్ దిస్ ఈజ్ విక్కీ. ఇప్పుడే మన రవితేజ గారి భర్త మాస్టర్ల విజ్ఞప్తి మూవీ చూశాను. మరి మూవీ ఎలా ఉందనేది ఇన్ డెప్త్ రివ్యూలో తెలుసుకుందాం. లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ వీడియో. రవితేజ గారు రీసెంట్ టైంలో రొటీన్ మాస్ మూవీస్ తో వరుసగా ఫ్లాప్స్ డెలివరీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈసారి ఆయన కొంచెం జోనర్ మార్చి ఒకప్పటి తన స్ట్రాంగ్ జోన్ అయిన కామెడీ ప్లస్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో ఈ పండుగకి భర్త మాస్టర్ల విజ్ఞప్తి అంటూ మన ముందుకు వచ్చారు. మరి రవితేజ గారు ఎంతవరకు సక్సెస్ అయ్యారు, ఫైనలీ ఇట్టు కొట్టారా లేదా, ఆడియన్స్ ఎంటర్టైన్ చేశారా లేదా, అసలు రవితేజ గారు కంబ్యాక్ ఇచ్చారా లేదా అనేది ఇప్పుడు మన రివ్యూలో తెలుసుకుందాం. ఇక మెయిన్ గా మూవీ యొక్క బేసిక్ ప్లాట్ లైన్ విషయానికి వస్తే కొత్తగా ఏం లేదు. మనం టీజర్ ట్రైలర్ లో ఏదైతే చూసామో అదే మూవీ యొక్క బేసిక్ ప్లాట్ లైన్. ఆల్రెడీ పెళ్ళైన రామ్ సత్యనారాయణ బిజినెస్ పని మీద విదేశాలకు వెళ్తే అక్కడ ఒక అమ్మాయి కనెక్ట్ అయితే పెళ్ళైన విషయం దాచిపెట్టి గర్ల్ ఫ్రెండ్కి వైఫ్కి మధ్య ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసేదనేదే మూవీ యొక్క బేసిక్ ప్లాట్ లైన్. అయితే ఇలాంటి ప్లాట్ లైన్లో చాలా మూవీస్ వచ్చాయి, మనం చూసాము. మరి ఆల్రెడీ మనం చూసిన స్టోరీతోనే ఏ రకంగా ఎంటర్టైన్మెంట్ చేశాడనేదే మూవీలో మనం చూడాలి. ఇక మూవీలో మేజర్ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడాలంటే కమెడియన్స్ అని చెప్పాలి. కమెడియన్స్ అయితే 100% ఇచ్చేశారు. మెయిన్గా సత్య గురించి మాట్లాడుకోవాలి. సత్య అయితే మూవీకి 50% ప్లస్ అయ్యాడు. సత్య వచ్చిన ప్రతిసారి మనం ఎంటర్టైన్మెంట్ అవుతాము. సత్య తన 100% ఇచ్చాడు. అండ్ సత్య గారి కామెడీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. న్యాచురల్గా వచ్చింది. ఆ వన్ లైనర్స్ అయినా పంచెస్ అయినా కానీ చాలా బాగా అనిపిస్తాయి. అండ్ వెన్నెల కిషోర్ గారు, సునీల్ గారు కూడా చాలా బాగా చేశారు. వాళ్ళకున్న స్కోప్లో చాలా బాగా చేశారని చెప్పాలి. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే మూవీకి మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్లో కామెడీ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ రవితేజ గారు కూడా చాలా బాగా చేశారు. కామెడీ అంటే రవితేజ గారికి కంఫర్ట్ జోన్ అనే చెప్పాలి. చాలా బాగా చేశారు పర్ఫార్మెన్స్ కూడా. అండ్ కొన్ని మీమ్స్ రిఫరెన్సెస్ కూడా తీసుకున్నారు, ఈ మధ్య వైరల్ అయినాయి. అవి కూడా చాలా బాగా అనిపించాయి. అండ్ మూవీకి మేజర్ ప్లస్ పాయింట్స్ వచ్చేసి సాంగ్స్ అని చెప్పాలి. భీమ్ సిసిరోలో ఇచ్చిన మ్యూజిక్ చాలా బాగా అనిపించింది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. పిక్చరైజేషన్, కొరియోగ్రఫీ కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇవి మూవీకి ఉన్న మేజర్ ప్లస్ పాయింట్స్. అండ్ మూవీకి ఉన్న మేజర్ మైనస్ పాయింట్స్ వచ్చేసి సాంగ్స్ బాగున్నాయి ఓకే, కానీ సాంగ్స్ ప్లేస్మెంట్స్ మాత్రం అస్సలు బాగాలేదు. ఏదో పెట్టాలన్నట్టు పెట్టినట్టు అనిపించింది. ప్లేస్మెంట్స్ మాత్రం సరిగా లేదు సాంగ్స్కి. అండ్ సెకండ్ హాఫ్ పోయింది భయ్య. సెకండ్ హాఫ్ అయితే డిసప్పాయింట్మెంట్ అని చెప్పాలి. అంత బాగా వర్కౌట్ అవ్వలేదు. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. ల్యాగ్ సీన్స్ కూడా చాలా ఉంటాయి. అండ్ కామెడీ కూడా అంత బాగా వర్కౌట్ అవ్వదు. మళ్ళీ సత్య వస్తాడు ఒక ఆడ, మళ్ళీ అప్పుడు బాగా అనిపిస్తుంది. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ కలర్ గ్రేడింగ్ అండ్ మెయిన్ ఎడిటింగ్ అయితే చాలా మైనస్ అని చెప్పాలి మూవీకి. ఎడిటర్ ఓలో కానీ అసలు సీన్కి సంబంధం లేకుండా ఉంటుంది. ర్యాండమ్గా వస్తుంటాయి సీన్స్, కంటిన్యూషన్ ఉండదు. ఒక సీన్ అయిపోయిన తర్వాత ర్యాండమ్గా వేరే సీన్ వస్తుంటుంది. కంటిన్యూషన్ అనేది మిస్ అయింది. సో అదొకటి మేజర్ మైనస్ అని చెప్పాలి మూవీకి. అండ్ మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా చీప్గా ఉన్నాయి, అంత బాగా అనిపించలేదు. పండగకి ఒక పోటీ ఉన్న సిచ్యువేషన్లో మూవీ దిగుతున్నప్పుడు ప్రొడక్షన్ వాల్యూస్ చూసుకోవాలి. అండ్ కిషోర్ తిరుమల గారు డైరెక్షన్ కూడా అంత బాగా అనిపించలేదు. ఆయన ప్రీవియస్ మూవీతో పోల్చుకుంటే ఈ మూవీ అంత లేదని చెప్పాలి. ఎందుకో తెలియదు, ఆయన స్ట్రాంగ్ జోన్ అయిన ఎమోషన్స్ ఈ మూవీలో మిస్ అయింది. అండ్ ఆయన క్లైమాక్స్ డీల్ చేసిన విధానం కూడా అంత బాగా అనిపించదు. ఏదో ఫ్లాట్గా అనిపిస్తుంది, ఏదో చెయ్యాలి కాబట్టి క్లోజ్ చేసినట్టు అనిపిస్తుంది. అండ్ హీరోయిన్స్లలో డింపుల్ ఆయత్ గారికి అంత స్కోప్ లేదు. తనకు ఉన్నంతలో బాగానే చేశారు, కానీ ఆ క్యారెక్టర్కి అంత స్కోప్ లేదు. అండ్ ఆశికా రంగనాథ్ క్యారెక్టర్కి మంచి స్కోపే ఉంది, పర్లేదు. అండ్ ఫైనల్లీ మూవీ ఎలా ఉందంటే మూవీ డీసెంట్ అని చెప్పాలి. ఇట్స్ వన్ టైం వాచబుల్. ఆ రవితేజ గారి నుంచి ఏదో న్యూ కాన్సెప్ట్ అండ్ మాస్ మసాలా మూవీస్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు అయితే డిసప్పాయింట్ అవుతారు. కానీ పర్లేదు, పండగకి మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తే చాలు, ఒక 2 గంటలు మేము కూర్చొని నవ్వుకునేలా ఉంటే చాలు అనుకునే వాళ్ళకి మాత్రం మూవీ పర్ఫెక్ట్ అని చెప్పాలి. మూవీ అయితే డీసెంట్ ఉంది. ఇట్స్ వన్ టైం వాచబుల్. అండ్ మీరు మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ దిస్ ఈస్ ద రివ్యూ ఆఫ్ భర్త మాస్టర్ల విజ్ఞప్తి. అండ్ ఇంతవరకు మా వీడియో చూసారంటే ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాం. మా కంటెంట్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి కొత్త మూవీస్ యొక్క రివ్యూస్ చాలా ఫాస్ట్గా అప్లోడ్ చేస్తాం. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దిస్ ఈజ్ విక్కీ సైనింగ్ ఆఫ్ విఆర్ ముచ్చట్లు.